హాయ్, యువర్ గుడ్ నేమ్? మై నేమ్ ఇస్ సాగర్. సాగర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం చదువుకున్నారు? మాది ఆంధ్రప్రదేశ్ ఒంగోలు దగ్గర. డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ చేస్తూ ఉన్నాను. అయితే నాకు మాస్టర్స్ చేయాలని ఉండేది ఫారెన్లో. బట్ ఏంటంటే నా దగ్గర ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల అది అవ్వదని నేను అనుకున్నాను. వేరే కన్సల్టెన్సీలో ట్రై చేశాను, బట్ ఎక్కడ అవ్వలేదు. తర్వాత నాకు వీసోర్స్ తెలిసింది. సంహౌ వచ్చాను వీసోర్స్ దగ్గరికి. వాళ్ళు అన్ని దగ్గరుండి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు. రైట్. సో ఫస్ట్ వీసాస్ గురించి ఎలా తెలిసింది మీకు? ఆ ఫ్రెండ్ చెప్పారు మ్యామ్, ఇట్లా వెళ్ళాలనుకుంటున్నావు కదా, ఏ కొలాటరల్ లేకపోయినా కానీ ఏ మనీ ఇబ్బంది లేకుండా అన్ని వాళ్ళు చేస్తారు అని చెప్పారు, సజెస్ట్ చేశారు. ఏ కంట్రీకి వెళ్తున్నారు? UK. అక్కడ ఏం చదువుకోవాలనుకుంటున్నారు? యూకేకి ఎంఎస్సీ ఇంటర్నేషనల్ బిజినెస్ చేయడానికి వెళ్తాను. బిఫోర్ కూడా వేరే కన్సల్టెన్సీకి వెళ్ళున్నాను అన్నారు. అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశారు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తారు? మీకు ఏం నచ్చింది? ఓకే. బట్ ఇంకా దానికి కూడా ప్రతిదానికి మనీ అడిగారు. బట్ ఇక్కడ అదేం లేదు మ్యామ్. ఓకే. ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ అసలు ఏం లేదు. ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? ఆస్టన్ యూనివర్సిటీ. ఆస్టన్ యూనివర్సిటీ. స్కాలర్షిప్ ఎంత వచ్చింది? 3000 pounds. ఎడ్యుకేషన్ లోన్ తో వెళ్తున్నాను అన్నారు కదా, ఎంత శాంక్షన్ అయింది? 40 lakhs వచ్చింది మ్యామ్. 40 lakhs. Yeah. సూపర్ అండి. అది కొలాటరల్ లేకుండా వచ్చింది. ఆ ప్రాసెసింగ్ అంతా బ్యాంక్ కి మీరు వెళ్ళి చేసుకున్నారా, ఇక్కడ చేయించారా? వీళ్ళే చేయించారు మేడం దగ్గరుండి. బ్యాంక్ ఎంప్లాయ్ కూడా ఇక్కడే ఉన్నారు. అది కూడా నాకు కలిసి వచ్చింది. బ్యాంక్ చుట్టూ తిరిగే టైం లేకుండా. 1 రూపీ కూడా తీసుకోకుండా చేస్తారంటే జస్ట్ పబ్లిసిటీ కోసం చెప్పారేమో అనుకున్నా. బట్ ఒకసారి రీచ్ అయ్యాక ఆ ప్రాసెస్ అంతా నేను చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. వాళ్ళు చెప్పిన దానికి 100% జెన్యున్ గానే చేశారు. సూపర్ అండి. సో మీలాగే అబ్రాడ్కి వెళ్ళాలి అనుకుని చాలా మంది స్టూడెంట్స్ కలలు కంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఈ ప్రాసెస్ లో మీకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటి? వేరే కన్సల్టెన్సీస్ అవి ఇవి తిరిగి వాటి మీద డిపెండ్ అవ్వకుండా వీసోర్స్ని అప్రోచ్ అయితే వాళ్ళకి తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో పేరెంట్స్ అందరూ కూడా హ్యాపీయా? అసలు ఏమన్నారు? అమ్మ ఉన్నారు పక్కనే. వాళ్ళు వాళ్ళ ఇంకా ఫీలింగ్ ఏంటి అసలు? నమ్మలేకపోతున్నారు ఇంకా. నమస్తే. నమస్తే అమ్మ. ఎలా అనిపిస్తుంది ఏంటి? అసలు ఇది జరుగుతుంది, వెళ్తాడు అబ్బాయి యూకేకి అనుకున్నారా? యాడికి వచ్చినాక నమ్మకం వచ్చింది. సొంత తమ్ముడు అలా అన్నీ తెలవపోయినా మేము ఉంటామా అన్ని చేసి వాళ్ళు బాగా సహాయం చేశారు మాకు. ఓకే. సంతోషం మొత్తం. అసలు చాలా హ్యాపీ. నాకు మా అబ్బాయి ఆట వెళ్ళాలని చాలా ఆశ, సంతోషం. అది ఇప్పుడు తీరింది ఈ బిడ్డల వలన. అనుకోలేదమ్మా ఈ పరిస్థితి అయిద్దని. అందరూ బాగా చేశారు. బడికి వెళ్ళే పిల్లలు ఎవరన్నా ఈ ఆఫీస్కి వస్తే మాత్రం బాగా అయిద్ది, సంతోషంగా ఆడికెళ్ళినా కూడా ధైర్యం ఉంటుంది. ఓకే. అమ్మ నాన్న వాళ్ళకి ధైర్యం, మా అబ్బాయి బాగా ఉన్నాడు అనే ధైర్యం ఉంటుంది.